ఇక్కడ రష్యాలో విక్టరీ డేస్ పెరేడ్ సందర్భంగా దాదాపు 11,000 మంది ట్రూప్స్ మార్చ్ చేశారంట. దానిలో రష్యన్సే దాదాపు 1,500 మంది ఎవరైతే ఉక్రెయిన్ యుద్ధంలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా ఉన్నారు. చైనీస్ సోల్జర్స్ కూడా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరపున పోరాడారని చెప్పి వినికిడుంది. అయితే ఈ విక్టరీ డే పెరేడ్ కి రష్యా వాళ్ళు దాదాపు 27 దేశాధ్యక్షుల్ని, వివిధ దేశాల నేతల్ని కూడా పిలిచారు. దానిలో చాలా మంది అటెండ్ అయ్యారనమాట. మరోపక్క యూరోపియన్ యూనియన్ నుంచి ఫారెన్ మినిస్టర్స్, అదేవిధంగా బ్రిటిష్ ఫారెన్ సెక్రటరీ డేవిడ్ లామీ వీళ్ళందరూ కూడా ఉక్రెయిన్కి వెళ్ళి ఏ విధంగా అయితే రష్యాకు బుద్ధి చెప్పాలని చర్చించారు. అంతేకాదు అక్కడ ఒక ఉక్రెయిన్లో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి రష్యా చేసిన వార్ క్రైమ్స్కి ఎలా పనిష్మెంట్ ఇవ్వాలి, రష్యన్ అగ్రెషన్కి పనిష్మెంట్ లేకుండా ఉండకూడదని చెప్పి వాళ్ళు చర్చిస్తున్నారనమాట. ఓ పక్క వీళ్ళు ఇలా చర్చిస్తుంటే ఇంకో పక్క రష్యాలో విక్టరీ డే పెరేడ్ అద్భుతంగా జరుపుకున్నారనమాట. ముఖ్యంగా వ్లాదిమిర్ పుతిన్ నార్త్ కొరియన్ మిలిటరీ డెలిగేషన్కి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పారు. ఎందుకంటే మనకు తెలుసు నార్త్ కొరియన్ మిలిటరీ డెలిగేషన్ నాట్ ఓన్లీ వాళ్ళ విక్టరీ డేకి అటెండ్ అవటమే కాదు, ఉక్రెయిన్ వార్లో కూడా నార్త్ కొరియన్ మిలిటరీ స్పెషల్గా ప్రజెంట్ అయ్యి రష్యా తరపున పోరాడిందనమాట. సో ఈ సందర్భంగా పుతిన్ నార్త్ కొరియన్ మిలిటరీ డెలిగేషన్కి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పారనమాట. నార్త్ కొరియన్ ట్రూప్స్ చాలా వరకు వచ్చి ఉక్రెయిన్లో పోరాడాయంట. నార్త్ కొరియా నుంచి రష్యా ఇంతకుముందు దాచిపెట్టిన వెపన్స్, పాతకాలంలో నార్త్ కొరియాకి ఇచ్చిన వెపన్స్ అవన్నీ కూడా నార్త్ కొరియా రష్యాకి యుద్ధం టైంలో ఇచ్చిందంట. కాబట్టి ఇప్పుడు నార్త్ కొరియా, రష్యా వీళ్ళందరూ క్లోజ్ అలైస్ అని చెప్పొచ్చు. అంతేకాదు చైనా కూడా టాసిట్గా రష్యాకి సపోర్ట్ చేస్తుందని మనకు అర్థమైపోతుంది అనమాట.